వ్లాగ్ ఇవాళనైతే మనం క్యారమ్ ఆడబోతున్నాం. కొన్ని రూల్స్ చెప్తా, కొన్ని నాకు కూడా తెలియదు కాబట్టి కామెంట్స్లో పెట్టండి, ఎందుకంటే నేను చిన్న పాపని కదా. సో గాయస్, ఫస్ట్ అయితే నేను క్యారమ్ పౌడర్ వేస్తున్నా. ఎక్కువ పడుతుంది మా దాంట్లో, సారీ. స్ట్రైకర్తో మనం దీన్ని రబ్ చేయాలి గాయస్. సో ఫస్ట్ కాయిన్స్ తీసుకుంటున్నాను. ఎక్కువగా ఎడ్జెస్లో వేయాలి, మధ్యలో వేయాలి. ఈ సౌండ్ అయితే మా తమ్ముడికి నాకు అస్సలు పడదు. ఒకసారి మా తమ్ముని ఎక్స్ప్రెషన్ చూడండి గాయస్. సో గాయస్, ఇవాళ వీడియోలను అయితే మేము మనీ ఆడబోతున్నాము. సో చూద్దామా, చూద్దాం. సో గాయస్, ఫస్ట్ అయితే మా తమ్ముడు గాయస్. మేడ్ ఇన్ ఇండియా ఆల్వేస్ ఫస్ట్. మేడ్ ఇన్ ఇండియా ఫస్ట్ ఉంటుంది గాయస్. సో చూద్దాం. మేమైతే మనీ ఆడుతున్నాం, మళ్ళీ చెప్తున్నాను. కొందరికి మనీ తెలియని వాళ్ళు ఈ వీడియో చూడండి, తెలిసిన వాళ్ళు నాకు కామెంట్స్లో పెట్టండి నేనేం తప్పు చేస్తున్నాను. సో మేమైతే వెనకాల కొడుతున్నాం. యాక్చువల్గా తెలియదు వెనకాల కొట్టొచ్చో లేదో తెలియదు. నీకు తెలుసా ప్రజ్జు, నిన్న ఏమైందో? నేను ఆడుకుంటా ఉంటే ఒక డాగ్ వచ్చింది, బావు బావు అని మీది పడ్డది తెలుసా. ఫుల్ భయం వేసింది. అయితే అట్లా నేను ఇంటికి ఊరికొచ్చిన. ఊరికొస్తే బయట లాక్కుంది. అది గట్టిగా ఉంటుంది బయటది. అట్లా నాకు తీయడానికి రాక ఆ డాగ్ తీయడానికి రాలేదు. ఫుల్ భయపడ్డా, కళ్ళు మూసుకున్నా. కాకపోతే ఆ డాగ్ వేరే సైడ్ పోయింది. భయానికి మానిపోయాలంటే మా అక్కనే గైస్. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే వీళ్ళకి మన ఆడియన్స్కి అంటే బోర్ కాకుండా ఇప్పుడు ఇట్లా చెప్పకుండా ఇట్లా చెప్తే వాళ్ళకి ఎట్లా వస్తుంది బోరింగ్. సో గాయస్, ఇది ఇట్లా కొడుతున్నా. సో గాయస్, ఇట్లా వల్లేదు, ఇది వచ్చి ఈడ ఆగింది, ఇది ఈడ ఆగింది, ఇది ఈడ ఆగింది గాయస్ అని అంటే ఎట్లుంటుంది వాళ్ళకి కదా. మరి నిన్న నువ్వు మీ ఫ్రెండ్స్ దగ్గరకు పోయినప్పుడు ఏమైంది? ఒక కాయిన్ వాడతలేదు గాయస్. మా తమ్ముడికి ఏం ఆడరాదు తెలుసా గాయస్. నాకన్నా లైట్గా వచ్చు క్యారమ్. వెనక గంత మంచిగా ఉన్నప్పుడు కొడతలేడు, మెల్లగా కొడితే పడుతుంది. కానీ చెప్పొద్దు అనుకున్నా, చెప్పిన. ఏమన్నా మా తమ్ముడు ఏమన్నా చీటింగ్ చేస్తే చెప్పండి గాయస్. నేను చేసిన కామెంట్స్లో చెప్పండి. జస్ట్ మిస్, నీకోసం వదిలేసిన ప్రజ్జు. అట్లా చెప్పాలి, అట్లా కొట్టొద్దు ప్రజ్జు. గాయస్, మీకు తర్వాత చూపిస్తాను. సో గాయస్, ఆడేసరికి నాకు 2 కాయిన్స్ వచ్చినాయి గాయస్. ఇవి హాఫ్, ఇది 1. మా తమ్ముడికి అయితే 1 రూపీ ఒక 1 కాయిన్ వచ్చింది గాయస్. ఇంకా ఒక హాఫ్ కాయిన్ వచ్చింది గాయస్. సో నెక్స్ట్ ఆడదాం గాయస్. సో గాయస్, ఇప్పుడు నేనైతే ఇప్పుడు మా తమ్ముడు ఉంటారు కదా. సో 1 కొట్టు ప్రజ్జు. సో గాయస్, నేనైతే ఇప్పుడు హాఫ్ రూపీ పెట్టి ఇది కొంటున్నాను. నాకు ఈ కాయిన్ వచ్చింది. అండ్ ఈ హాఫ్ రూపీ పెట్టి ఇది కొంటున్నాను. నాకు ఈ హాఫ్ రూపీ వచ్చింది. దీంతో యారో కొంటున్నాను. ఇంకా
రూపీ ఉంది. 1 రూపీతోని ఇది కొంటున్నాను. నా దగ్గర ఉన్న మనీతో కొనుక్కుంటా తర్వాత. ఈ 1.5 రూపీతో ఇది కొన్నాను. ఇప్పుడు ప్రజ్జు నా 1 రూపీతో ఇది కొంటున్నాను. ఇంకా అది 1/2 రూపీ ప్రజ్జు, 1 రూపీ కాదు, ఇవి 1 రూపీ. ఈ 1 రూపీతోని ఇది 3, ఇది 1. ఇది కొంటున్నా. ఇది సో గాయస్ ఇప్పుడు ఎవరు ఏం కొన్నామో చెప్తున్నా. నేను ఇది కొన్నా 1 రూపీ పెట్టి, ఈ యారో కొన్నా, ఇది కొన్నా. ఇంకా మీరు కామెంట్స్లో చెప్పండి ఏమన్నా నేను మర్చిపోతే. మళ్ళీ ఆడినప్పుడు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు నేను చెప్తాను. సో రెడ్ కాయిన్ కొన్నప్పుడు ఇలా మన దాంట్లో ఉంటే రాదు మనకి. ఇప్పుడు ప్రజ్జు చెప్తాడు. ప్రజ్జు ఇది కొన్నాడు, ఇది కొన్నాడు, గిడి 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 అది కొన్నాడు ఈ యారో. ఇప్పుడు ఎవరు? ఇప్పుడు నువ్వే కొట్టు. నువ్వేనా నేనా? నువ్వే. ఏదైనా చీటింగ్ చేస్తే చెప్పండి గాయస్, మర్చిపోవద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్రజ్జు నేను అప్పుడు అడిగినా చెప్పలేందుకు. ఏంటిది? మీ ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి పోయినప్పుడు ఏమన్నా అయిందా? అడిగినా కదా, చెప్పలేవు. కుక్కడికి ఏం వచ్చింది? ఒక్కొక్క తింటున్నాయి. మీ ఫ్రెండ్స్ నేమ్ చెప్పు ప్రజ్జు, ఆడుకుంటా చెప్పు. చెప్పిన ఫస్ట్ నేను చెప్పు. సునీత. ఇది ఎవరు కొనలే. ఇది నేను ఇది నేను కొన్నానంట, తీసుకున్నాను. ఇది ఇంకా టచ్ కాలేదు, టచ్ అయితే తీసుకుంటా. ఇది నేను కొన్నాను, ఇది వచ్చింది, ఇక్కడ ఉంది. నేను కొన్నదానికి ఒకటి వస్తలేదా? సో గైస్ ఆగండి, నేను కొనొద్దా? ఈ 1 రూపీ నా దగ్గర గాయస్ నా దగ్గర 3 రూపీస్ ఉన్నాయి గాయస్. అట్లా ఇది తీసుకుంటారు, అది 2 నాకు వచ్చినాయి 1 రూపీ. దీన్ని కొన్నా 3 రూపీస్. కరెక్టా కాదో మీకు తెలియదు, చెప్పండి. 3 రూపీస్, ఇది ఇంకా టచ్ కాలే. ఆగు, ఈ 1/2 రూపీతో ఈ యారో కొనుక్కున్నా. నువ్వు ఈ యారో కొన్నావు కదా. ఇంక 1 రూపీతో ఇది కొంటున్నా. నాకు ఇది వచ్చింది. అండ్ 1 రూపీతో ఇది కొంటున్నా. నాకేం హోల్ 5 రూపీస్ అంట. నాకు కూడా తెలియదు, నాకు మా చెల్లి చెప్పింది కదా. కరెక్ట్ కాదో తెలియదు. వావ్, ఏం లక్ ప్రజ్జు. యాక్చువల్గా అది కొట్టొద్దు అనుకుంటే కానీ అది వచ్చింది గాయస్. సో నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ వీడియో చూసేద్దాం. బాయ్ బాయ్.